కలిసి ఉప్పెనమని ఉప్పొంగిపోతారు ఉప్పెనమని ఉప్పొంగిపోతారు ఆ రెండు కలయికలు కలిసినప్పుడే ఉప్పెనయి ఉప్పొంగేయి అని మీ ఇద్దరు ఉప్పేగనేది మళ్ళా కొడితే అది గొజ్జే తేడా అయ్యి బాగా బంగారం ఉంటుంది. నేను కొడితే అది గొజ్జే తేడా అయ్యి పేరు సర్టిఫికేట్ పెద్దోళ్ళు ఉప్పొంగలని లేదు ఉప్పెనై ఉప్పొంగలని లేదు నీకు ఉప్పొంగిపోతాయి అంటే నువ్వు కట్టుకో పడితే అంటే నువ్వు కట్టుకో పడితే Audio Jungle. హలో హలో నా సరిగ్గా వినపడుతుంది. హలో హలో వినపడ్డంలే సన్న మాట్లాడినా నువ్వు ఏంది టీవీ అని పెట్టినారా? అంతే మీరు సినిమా చూసాను. సిగ్నల్ దెబ్బతీస్తుంది ఫ్యాన్లు వేసినారా? ఆపక రూమ్ లో ఏసీ వేసినారా? నీకు దానికి దీనికి ఏ సంబంధం లేదు. సిగ్నల్స్ ఆపుతాయి. మీకు సిగ్నల్స్ గాల్లో ప్రయాణించుకొస్తాంటాయి. మీరు వేరే సిగ్నల్ పెట్టినారు ఇంటకంటే ఇంకా ఆ సిగ్నల్ ఎట్లా దూతాయి? కొంపలు కొల్లేరే నాశనం పట్టం లేమన్నా 3 లక్షల మీటర్ మాట్లాడుతున్నాను. 3 లక్షలు మాటరా? హలో చెప్తాను. ఎవరో పిల్లోని చూసి చెప్తాను. ఆ పిల్లోనికి 3 లక్షలు. అవునవునులే. ఉప్పెన పరిష్కారమా? ఆ పరిష్కారం త్వరనే చెబుతుంది కదా. పాపం కూడా ఇచ్చేస్తారా పిల్లి? పాపని సారా చూసలే మంచి పిల్ల ఉంది. సరే ఉన్నాడని చెప్పు. ఏమన్నాడని చెప్పు. మంచి పిల్లడు నేనే కదా. ఏది మంచి పిల్లడు? మంచి పిల్లడు కాదు, ఇడు కాల్చిండేది. పోయి అదేదో సినిమా చూస్తాను, ఫోన్ వచ్చినప్పుడు చెప్తాను. అది కొద్దిగా ఆపండి. అది వాళ్ళు చూసుకుంటున్నాడు. నువ్వు చూసుకుంటాను. ఆఫ్ చేసింటారేమో. అయిపోయింది సీన్, లాస్ట్ సీన్. నీకు తెలియని దాంట్లోకి ఏలు పెట్టద్దు. నేను ఏలే కాదు మ్యాటర్కే పోతావు. నేను పోతాను, అందుకే పోతాను. నువ్వు చెప్పు. నీకు ఎందుకు ఇప్పుడు 3 లక్షలు? నాకు కావాలన్నా. నీకు కావాలంటే నేను ఏదో ఒకటి చేయిస్తాము, ఏదో ఒకటి ఇస్తాము. ఇచ్చింది ఎత్తి పెట్టుకుంటావు. యావోటి ఉంటాయి. నీకు ఏం డబ్బుల సమస్యలు ఏం లేవు కదా. బాగున్నావు కదా. పాప వస్తుందిలే. అది పెద్ద మ్యాటర్. నీకు ఏం అసలు ఉప్పెన పరిష్కారం అంటే తెలుసా నీకు? ఉప్పెన పరిష్కారం అంటే మాకు తెలుసులే. నువ్వు అమ్ముకుద్దా? నువ్వు అన్ని తిక్కచికి చెప్పకు. ఉప్పు అమ్మినా ఎట్లా ఎదుగుతానో తెలుసు, కారం అమ్మిన ఎట్లా ఎదుగుతానో తెలుసు. అర్థమైందా? అవన్నీ మ్యాటర్ కాదు. నీకు తెలియని సబ్జెక్ట్లకి ఏలు పెట్టద్దు. నాకు తెలుసు, అర్థమైందేనా? ఇప్పుడు చేస్తావా? 3 లక్షలు తీసుకొని పెళ్లి చేసుకుంటావా? కంపల్సరీనా? బాత్రూంలో పోయి నాకు ఫోన్ చేయి. బాత్రూంలో పోయి నువ్వు ఫోన్ చేయి, తర్వాత తెలుస్తుంది. ఒకసారి నిలబడి ఫోటో తీసుకోవాలా. ఉప్పెన గారి చూడు చెప్తాను. ఉప్పెన పరిష్కారానికి పంపిస్తాను కాబట్టి అటు ఇటు ఏంటంటే నువ్వు దీంట్లో దిగినాక నువ్వు ఒప్పుకోపోయినా కూడా పరిష్కారం ఖచ్చితంగా జరుగుతాయి. దీంట్లో పెద్ద పెద్ద మనుషులు ఉన్నారు. ముందే చెప్తాను. నువ్వు ఆ పాపం చేసుకునే రెడీ కదా. మళ్ళీ వెనకం చేసి లేదు. మళ్ళా పాప బాగాలేదనుకోవద్దు. పాప బ్రహ్మాండంగా ఉంది. పాప ఎట్లున్నా పర్లేదు నీకు అంటే చెప్పు. నీవు మనసులో మాట చెప్పే బయటికి ఊరికే నటించొద్దు. చెప్పు. ఉప్పెన పరిష్కారానికి నాకే ఇవ్వండి, నేనే ఆ బాధ్యత చెప్పు. అందరికీ నమస్కారం. ఆన్ చేయలే చెప్పు.
అందరికీ నమస్కారము. నాకే ఉప్పెన పరిష్కారం చాలా ఇంపార్టెంట్, చాలా అవసరము. చాలా కోల్పోయినాను, చాలా అవసరం. నా జీవితానికి ఏం లేదు, ఇంకా హద్దు లేదు, ఏం లేదు. ఒకసారి మీరు దయ చూపి చేపిస్తే నాకు మొత్తం అంతా బాగా చేసుకొని బాగుండి సుఖంగా ప్రశాంతంగా నా లైఫ్ అయిపోయింది. సుఖం లేదు కనీసం చెప్పు. నాకు పాప ఉప్పిన పరిష్కారం లేని నీకు నాకు చాలా బాధలు అయినాయి, కోరికలు లేవు, జీవితమే నాశనం అయిపోయింది. ఆ పరిష్కారం ఏదో పాపనిస్తే మూలస్సునిస్తే నేనేదో ఈ రాష్ట్రంలో కోల్పోయిన దానికి ఏదో నేను కోల్పోయిన దాన్ని నాకు సంతృప్తి పడి నేను ఏదో బతుక్కొని వేరే రాష్ట్రాల్లో పోయి బతుక్కొని బాగా ఈ ఊళ్ళో లేకుండా పోతాను. మగ ఎందుకంటే మళ్ళీ బాగా ఎదుగుతాను, మళ్ళీ కుళ్ళు ఉంటుంది. నాకు అది అర్థమైంది. నేను వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోతాను, బాగా బతుక్కుంటా. మరి జీవితం మనసు మారినా కూడా నేను నువ్వు మనసు మార్చుకున్నప్పుడు ఉప్పెన పరిష్కారం ఖచ్చితంగా చేయాలి కదా. ఖచ్చితంగా చేయాలి, నాకు ఖచ్చితంగా కావాలా. నీకు చాలా ఇంపార్టెంట్, ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. దయచేసి నాకు ఒప్పించండి ప్లీజ్, ఎవరైనా కానీ ఆ పక్కన. బాత్రూంలోకి పోయి ఫోన్ చేయి, ఇది పెట్టుకోబోయి ఫోన్ చేయి. ఏంది చెప్తాను పో, టక్కన పో. నీకు 3 లక్షలు ఉప్పెన పరిష్కారం కన్ఫర్మ్ పో. నాకు ఫోన్ చేయి. A few minutes later. హలో, ఏ గుడ్డము కూడా ఏం చేస్తాను. ఏమైంది? ఏమంది కేవలం అన్నగలు ఏమన్నా ఏమ్రా? నువ్వు ఏమి ఇచ్చినావు? నువ్వు లోపల పెట్టి ఏమి ఇస్తాను? నువ్వు ఏంది కత్తిరి ఇచ్చినావు? నువ్వు కత్తిరి నీకు చెప్తాడు. ఉప్పెన అంటే ఉప్పెన సినిమాది నీకు లింక్ పంపించినాను, సీను. సినిమా ఉప్పెన సినిమా ఒకటి నీకు వీడియో పంపించినా, చూసి నాకు ఫోన్ చేయి. నీకు నెక్స్ట్ ఏం చేసుకోవాలా ఏం కథ అనేది నీకే ఒక క్లారిటీ వస్తుంది. ఒకటి మనసులో బాగా గుర్తుపెట్టుకో, డబ్బుల అవకాశం ఎప్పుడు రాదు, పెళ్లి అవకాశం ఎప్పుడు రాదు. ఏదైనా పోతే పోని, పోగొట్టుకుంటేవి, తీసేసుకుంటేవి. ఏమి దాని తగ్గట్టు ఫలితం ఉంటుంది. నువ్వు ముందు వెనక ఆలోచించుకోకుండా తెంపేసుకో. మనకు వస్తుంది, ఒకటి పోతుంది. ఒకటి పోయినా కూడా నీకు డబ్బు వస్తుంది, పాప వస్తుంది. ఏంది పోతుందో వీడియో చూడు. అందుకే ముందుగా చూసినాక టెన్షన్ పడద్దు, టక్కన అయిపోగొట్టుకుంటే తీసుకుపోతాను. ఏ లేదు, నువ్వు అవన్నీ మనసులో పెట్టుకోదు. ఒకటి పోతే బాయ్, 2 వస్తాయి. చూసి ఫోన్ చేయి. A few minutes later. ఏం చేస్తున్నావు? ఏం పంపిస్తున్నావు? ఒక నిమిషం. వాడు నీ ఒక నిమిషం. నీ ఉప్పెన అంటే ఏందనుకుంటున్నావు? ఉప్పెనంటే ఏంది? నువ్వు కట్ చేసుకొని ఏం జరిగిందా? నువ్వు పాపం చేసుకొని మళ్ళా పోతాను, మనకు వచ్చేలాగిపోతాను చేసుకొని. ఏం జరిగిందా? నువ్వు పాపం చేసుకొని మళ్ళా పోతాను, మనకు వచ్చేలాగిపోతాను. పోయినాక అది కట్ అయిపోయినాక 3 లక్షలు వస్తుంది. 3 లక్షల కోసం అది కట్ చేసుకుంటావా? ఏం చేసుకొని ఏం చేయడానికి పాటే పోతుంది. ఇంకా తిక్కడికేమన్నా నీకు పార్ట్ పోయినా నీకు పార్ట్నర్షిప్ కోరు వస్తున్నారు కదా. ఓ పాప వచ్చి ఏం చేయరా? చెక్కపండి చేయరా? దద్దబడి చెక్కపండి చేయరా? దద్దబడి ఇంకోడేమని చేసుకుంటాడు. ఇంకోటి చేసుకోరా? నేను ఉప్పెన 2 పరిష్కారం ఉంది. ఇంకోటి ఆమె మొగోరు చెప్తారు. వచ్చే మళ్ళా నువ్వు ఉప్పెన పరిష్కారం అని ఫస్ట్ విడతలో నీకు ఇస్తారు డబ్బులు. సెకండ్ ఉప్పెన 2 పరిష్కారం అని చెప్పి నువ్వు చేసుకున్న అమ్మాయికి ఇస్తారు. నువ్వు ఇట్లా అయిపోతావు, ఆ బాబా నీ లెక్క అవుతుంది.
మీ ఇద్దరు జంట కలిసి ఉప్పెనవని ఉప్పొంగిపోతారు అతను ఆ రెండు కలయికలు కలిసినప్పుడే ఉప్పెనయి ఉప్పొంగేయి అని మీ ఇద్దరు ఏమన్నా ఉప్పేమనేది పొలుతాయండి మళ్ళా 3 లక్షలు లెక్క వస్తుంది. ఏంటి నువ్వు ఏం చెప్తాను ఏం పంపిస్తాను కత్తెర తీసుకో ఉండాలి ఏమన్నా చూడు నువ్వు కత్తి తీసుకుని వేసుకుంటావు బండరాయి వేసుకుంటావు ఏమన్నా చేసుకోవు. పిచ్చారా నీకేమన్నా బాబా బంగారం ఎత్తుంది బాగా బంగారం ఉంటుంది నేను కొడితే అది గొజ్జే తేడా అయ్యి రోడ్ల మీద పోతా 10 మందిలో చెప్తాదే చెప్పదు కదా. ఏ ముద్రష్టమోడా నేనేమని చెప్తానే చెప్పను కదా. నువ్వు నీ నోరు ఉంటుందా అప్పుడే టీ ఓట్ల కాడ వాడపై చెప్పుండాడు వచ్చేవాడైనా వాడు కట్ చేసుకున్నాడు వర్లిస్తాను నీ బుద్ధి అదే చెప్పే అవసరం లేదు. నీకు ఆటోమేటిక్గా నీకు సర్టిఫికెట్ ఎక్స్ ఎమ్మెల్యే అన్నా ఎక్స్ మేయర్ అన్నా లేకపోతే ఎక్స్ కార్పొరేటర్తో అయినా నీకు 10 మందిలో సర్టిఫికెట్ ఇప్పిస్తారు. నీకేంది ఉప్పెన పరిష్కారం అంటే అందరికి తెలియలేదు, గుట్టుగా పెట్టుకునేది కాదు. నీకు ఫంక్షన్ పెట్టి సర్టిఫికెట్ ఇస్తేనే ఆ 3 లక్షల్లో నా కమిషన్ ఉంటుంది కదా, తీసుకునే అవుతుంది. దీంట్లో కూడా కమిషన్ ఉంటుంది మళ్ళా నీకు 1 వేనా 2 వస్తారే కదా. ఇప్పుడు ఏమొస్తుంది నా కమిషన్ 85% అంతే, ఎక్కువ ఏం లేదు. అర్థమైందా? కమిషన్ 85% అంతే, ఎక్కువ ఏం లేదు. అర్థమైందా? 2 లక్షల్లో 85% అంటే ఎంత? 85 అంటే నాకు అర్థమైంది. 85 అంటే ఏంది? 85 అంటే 2 లక్షలు 85% అంటే ఎంత అవుతుంది? 1,98,000 అవుతుంది. అదే ఎంత దిగిజారిన చూడు. 10 మందిలో పేరు సర్టిఫికేట్ పెద్దోళ్ళు ఎందుకంటే వేరే వాళ్ళు పనులు లేవా పాట లేవా? నువ్వు నీ మ్యాటర్ ఎత్తుకుంటూ కూర్చుంటాడ్రా. కూర్చోరా నాయన. నా మ్యాటర్ ఎత్తుకోవడానికి కూర్చుంటారు వాళ్ళు. పని వాటిలో పక్కన పనే పట్టించుకుంటారు. అర్థమైందా? ఈ కాలంలో వాడెట్లయినాడో వాడేం చేస్తాడో వీడేం చేస్తాడో అది ఎక్కడ పోతుంది ఇది ఎక్కడ పోతుంది అనే శుద్ధిలో ఉంటాయి వేరే వాళ్ళకి. నువ్వు మరి ఇంకా ఆడేవాడావు జనాలు ఎన్ని అనుకుంటారు తెలుసా? నీకు ఉప్పెనై ఉప్పొంగలని లేదు. నీకు ఉప్పొంగిపోతాయి ఇట్లా మ్యాటర్ అంతా ఇట్లున్నారు. ఎన్నో చెప్పున్నారు ఎన్నో అని విధాలుగా అనుకుంటారు తెలుసా? ఇట్లున్నా కూడా మామూలుగా కూడా వాడిట్లా వీడిట్లా అట్లా నువ్వు కట్ చేసుకుంటావు అంతే. అంతేగాని నువ్వేం నీ డ్రెస్సింగ్ మార్చుకో కదా. ఉండొచ్చు చేసుకుంటే ఈ అవకాశాన్ని ఓటుకుంటావు అంటే నువ్వు నిజంగా వాళ్ళకి వీడియో పంపించిన వాళ్ళు ఇన్రు. నేను స్టార్టింగ్ చెప్పిన ఈ ఉప్పెన పరిష్కారం అనేది నీ అంగీకారంతో ఫస్ట్, తర్వాత నువ్వు అంగీకరించే ఒప్పుకోను. ఏమైనా చేయించుకుంటావు ఏమైనా కానీ ఏమైనా నువ్వు రాబోతున్నమ్మా వెళ్తే ఏమైతే తెగినా కూడా పొరలే పెట్టుకోవా. తెగేదేం లేదు. స్టార్టింగ్ చెప్పిండేది నీకు తెగేది. వాళ్ళతోనా నీతోనా తెగడం ఒకటే. మళ్ళా తిక్కరేనో చూడు నువ్వు మళ్ళా వానమ్మ నేనేదో పోతాను జీవితం ఏం కల్లా ఈ 12 బిడ్డను కల్లా మీ కనల్లా ఉప్పొంగిపోవాలని లేదా నీకు? ఆ 12 బిడ్డ ఇంటేనే వచ్చేకి మనకి నీకు ఎక్స్ కార్పొరేటర్ సర్టిఫికేట్ ఇస్తానోడు నీకు పిల్లో నీలేడా? ఎక్స్ కార్పొరేటర్ నీకు సర్టిఫికేట్ ఇస్తానోడు దాని దయాగునుడు
నీకు అంత చేస్తానోడు పిల్లోని చేసి పెట్టలేడా? అంత చేస్తానోడు పిల్లోని చేసి పెట్టలేడా? అంటే ఏ చిల్లర బజార్ చిల్లరేముందిరా? ఇంకా నీకు కాదన్నప్పుడు నలుగురిలో నువ్వు తలెత్తుకొని తిరగాలంటే కనీసం వాడు కట్టుకో పడచ్చే కట్టుకో పడచ్చే నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటావు. సర్టిఫికెట్ లో నీ పేరు ఉంటుంది, తండ్రి పేరు నీదేరా.